మా దగ్గర డబ్బులు లేవు, మెళల్లో పెట్టుకొని మేము ఏదో చిన్న చిన్నగా రేకుల చెట్లు వేసుకున్నాం. మేము 3 కుటుంబాలు ఉంటున్నాం. ఆ 2 ఇళ్లలో 2 కొడుకులు, నేను, కోడలు. మరి మమ్మల్ని మా మొత్తాన్ని రోడ్డు పాలు చేశాడు కదా. మరి రోడ్డు పాలు మనుషులు ఉంటుండగా ఎలా కూల్ చేస్తాడండి? అసలుకి మనుషులు ఉంటుండగా నీకు మా దగ్గర జనాలు ఉండగా ఎలా కూల్ చేస్తున్నారో చూడండి. అసలు ఆర్డర్ కాఫీ లేదు, మేము కూల్ చేసినాక వచ్చిందని అన్నారు. చూడండి ఒకసారి ఆర్డర్ కాఫీ ఉందో లేదో, సుప్రీంకోర్టు ఆర్డర్ కాఫీ. మరి ఎందుకు చేస్తున్నారు అంత ధైర్యంగా? వాళ్ళు ఎందుకు ఎట్లా చేయగలుగుతున్నారు? వెనకాల ఏదో పెద్ద గ్యాంగి ఉంటేనే కదా. మీదే అన్నప్పుడు మేము కొనుక్కున్నప్పుడు కట్టక ముందైనా సరే ఇది మాదమ్మ మీ పేర్లు ఉన్నాయేంటి అనేది మీరు వస్తే మేము కట్టుకోం కదా. ఒకదాంతో లాసిపోయేవాళ్ళం కదా. మరి మేము కట్టుకొని 10 సంవత్సరాలు అందుట్లో ఉంటూ పిల్లల తల్లులు అందరూ అందుట్లో ఇప్పుడు మన కుటుంబాలు రోడ్డుకి ఇచ్చేస్తారా? ఇల్లు వాకి లేకుండా చేసి లాగేసుకుంటారా? ఏందో గుండాయితం చేసుకోవచ్చు కదా. ఈ రకంగా చేయకపోతే గుండాయితం చేసుకోవచ్చు కదా. మా నోటు కడితే మేము పేదలు మాయి లాక్కోకపోతే గుండాయితం చేసుకోవచ్చు కదా. దారులు కొట్టుకోవచ్చు కదా. పెద్ద మనిషి తరహాగా లాగేసుకోకపోతే దారులు కొట్టుకొని బతకొచ్చు కదా. మా పేదవాళ్ళ దగ్గర లాక్కో ఆటోలు తోలుకొని బతికే వాళ్ళ దగ్గర లాక్కోకపోతే ఇది దోసేసుకుని మాది అని అంటున్నారు కదా మీరు. మేము 2000 సంవత్సరంలో కొనుక్కొని 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయిందండి. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర కూడా 2000 సంవత్సరం కానీ చూపించమనండి. వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా. వాళ్ళు కూడా 2000 సంవత్సరం కానీ అన్నీ చూపించమనండి. మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని, మీ దగ్గర అందరినీ మీ చేతిలో పట్టుకున్నారని మీరు చేసేస్తే అది చేసేస్తారు. వెనకాల బెటాని ఉందని మేము డబ్బులు లేని వాళ్ళమనే డబ్బులు లేనమని దోసేసుకుంటారా? మరి ప్రభుత్వం దిగి రావాలి కదండి. ఎక్కడెక్కడ చిన్న చిన్నవి జరిగితే వెళ్తున్నారు కదా. మరి మా దగ్గరికి ఎందుకు రావట్లేదు?